కలతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచినదన్. నేటి వాక్య ధ్యాన అంశము, యెహోవాకు అసహ్యమైన హేయమైన కార్యములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు సృష్టిలో ఏ జంతువుకు, ఏ ప్రాణికి, ఏ జీవికి ఇవ్వనటువంటి ఆధిక్యత మనుషునికి ఇచ్చాడు. అది ఆయన పోలిక, ఆయన స్వరూపం, హిజ్ లైక్నెస్ అండ్ హిజ్ ఇమేజ్. ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం మనకు దేవుని సృష్టిని గురించి చెబుతున్నప్పుడు దేవుడు చేసెను, నిర్మించెను, కలుగజేసెను అనే పదాలు హెబ్రీ భాషలో 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి బారా, 2 ఆశ. బారా అంటే సంథింగ్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ నథింగ్, శూన్యము నుండి సృజించబడినది బారా. ఒకటి మనుషుని గురించి, మనుషుని నిర్మాణం గురించి చెప్పినప్పుడు దేవుడు బారా అనే పదాన్ని వాడాడు. అలాగే లైఫ్, జీవాన్ని గురించి చెప్పినప్పుడు దేవుడు బారా అనే పదాన్ని వాడాడు. 3 పర్యాయాలు బారా అనే పదం దేవుడు వాడాడు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ యూనివర్స్, మ్యాటర్. దీనికి కూడా బారా అనే పదం వాడాడు. మ్యాటర్, మ్యాన్ అండ్ లైఫ్, ఈ 3ంటికి బారా అని వాడాడు. సంథింగ్ కమింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ ఆశ. ఉన్నదానితో సృష్టించటం, చేయబడటం ఆశ. సృష్టించబడిన దాని నుండి తయారు చేయబడింది ఆశ. చెట్టు నుండి చెక్క తీసుకుని దానితో దర్వాజాలు, టేబుళ్ళు, కుర్చీలు చేయటం ఆశ. ఉన్న మట్టి నుండి కుండ చేయటం ఆశ, అంటే ఉన్న దానిలో నుండి చేయటం. దేవుడు మానవుణ్ణి నేలమంటి నుండి నిర్మించినా అతని నిర్మాణ విషయంలో దేవుడు వాడిన మాట బారా. ఎందుకంటే మానవుని యొక్క జీవము అదృశ్యమైన దాని నుండి వచ్చింది, కనబడని దాని నుండి వచ్చింది. కనుక మానవునికి బారా అనే పదం వాడాడు. దీన్ని బట్టి మానవుని యొక్క గొప్పదనం మనకు కనిపిస్తుంది. మిగతా సృష్టి అంతా కూడా ఆశ అని వాడబడింది. చెట్ల నిర్మాణం కానీ, పక్షుల నిర్మాణం కానీ, చేపల నిర్మాణం కానీ, జంతువుల నిర్మాణం కానీ అన్నీ కూడా ఆశ. సృజించబడిన వాటి నుంచి నిర్మించబడ్డాయి. కానీ మానవుడు బారా అనే పదం ద్వారా మనకు అర్థమవుతోంది, అదృశ్యమైన దాని నుండి దృశ్యముగా కనపడ్డాడు. దేవుని ఊపిరి ఎవరికి కనపడదు. చూడండి, మనకి ఊపిరి ఆగిపోతే మనం చనిపోతాం. దేవుడు మానవునిలో ఊపిరి ఉంచాడు. బ్రెత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క గుణశీలాలు, ఆయన ఏవి ఆపాదించగలిగాడో అవన్నీ మానవునికి ఇచ్చాడు. అయితే మానవుడు తనంతట తాను తన చిత్తం చొప్పున దేవునికి తిరుగుబాటు చేసి, దేవుని మాట యందు అవిశ్వాసం ఉంచి, దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని తాను
పాపము చేశాడు. ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే పాపము చేసి పండు తిన్నాడు. డిజొబీడియన్స్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద సిన్. పాపమునకు పర్యావసానం ఫలితం అవిధేయత, ధిక్కరణ, తృణీకరించుట. ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని దేవుడు చేస్తే ఏ విధంగా అయిపోయింది. దేవుడు సృష్టి అంతటిని చూచినప్పుడు 6 దినాలు కూడా 7 పర్యాయములు అది మంచిదిగా ఉండడు చూచాడు అన్నాడు. మంచిది 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 మంచిది. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. చాలా అందంగా చేశాడు దేవుడు సృష్టిని. ఈ అందమైనటువంటి సృష్టిని, దేవుడు ఇష్టపడి చేసుకున్నటువంటి ఈ సృష్టిని దేవుడే నాశనం చేయాలనుకున్నాడు. ఇన్హాబిటేషన్ స్టేజెస్ అంటారు. ఫస్ట్ ఇన్హాబిటేషన్, సెకండ్ ఇన్హాబిటేషన్ అని ఉన్నాయి. అంటే నోవాహు జలప్రళయానికి ముందు, నోవాహు జలప్రళయం తర్వాత ఉన్నటువంటి చేంజెస్ ఎర్త్లో, అన్నిటిలో కూడా వచ్చిన చేంజెస్ మనం చూస్తాం. అలాగే ఆదాము పాపము చేయకముందు, ఆదాము పాపం చేసిన తర్వాత చేంజెస్ మనం చూస్తాం. దేవుడు మానవుణ్ణి తన పోలికలో, తన స్వరూపంలో చేసుకుని తన వలె ప్రేమ కలిగి ఉండాలి, తన వలె నీతి కలిగి ఉండాలి, తన వలె పరిశుద్ధత కలిగి ఉండాలి అని కోరుకున్నాడు. తన వలె న్యాయం కలిగి ఉండాలని కోరుకున్నాడు. అయితే మానవుడు పాపం చేసినప్పుడు దేవుని యొక్క ఆ అద్భుత కళ చెదిరిపోయింది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ సృష్టి పాడైపోయింది. మానవుడు తిరుగుబాటు చేశాడు. దేవుడు మానవుడిని హెచ్చరిక చేస్తూనే వచ్చాడు. ఆదాము యొక్క పాపం కారణం చేత అతని ప్రథమ కుమారుడైన కయ్యను, ద్వితీయ కుమారుడైన హెబెలును క్రూరంగా హత్య చేశాడు, పాతిపెట్టేశాడు. ఎంత దారుణం! ద సిన్ కంటిన్యూడ్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఎనదర్ వన్. అలా 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 పాపం విస్తరించుకుంటూ వెళ్ళిపోయి ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఆదికాండము 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు భూమి మీద నరుణ్ణి సృష్టించినందుకు సంతాపపడ్డాడు అని రాసు. మోస్ట్ సాడెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చాలా దుఃఖకరమైన వచనం ఏదైనా ఉంది అంటే ఇదే. మనుషులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఇది ఎలాంటిదో చెప్పనా? ఒక తల్లి తండ్రి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూచి బహుమానంగా పొందుకున్నటువంటి బిడ్డ, చాలా అల్లారుముద్దుగా పెంచినటువంటి ఒక కుమారుడు పెద్దవాడైనప్పుడు మార్గం తప్పి ఒక నరహంతకుడిగా, ఒక టెర్రరిస్ట్గా, ఒక నక్సలైట్గా, ఒక రేపిస్ట్గా, ఒక జూదగాడుగా, వ్యభిచారిగా, దొంగగా మారిపోతే ఎందుకు కన్నానా వీడిని అని ఆ తల్లిదండ్రులు బాధపడతారు చూశారు. అదే బాధ, ద సేమ్ ఫీలింగ్ గాడ్ హ్యాడ్ టువర్డ్స్ హిస్ క్రియేషన్ హ్యూమన్ బీయింగ్. కనుక ఒకని ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించింది. అలాగే ఒకని ద్వారానే జీవాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. మొదటి ఆదాము ద్వారా పాపము లోకములో ప్రవేశించింది. కడమ ఆదాము ద్వారా జీవమును దేవుడు ప్రవేశపెట్టాడు. కనుక రక్షించబడినటువంటి మనం, పాప క్షమాపణ పొందినటువంటి మనం, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసులమైన మనం మారు మనస్సు నిత్యము కలిగి ఉండాలి. ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు చెక్ అవర్ లైఫ్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, డిఎల్ మూడీ భక్తుడు ఎవ్రీ 15 minutesకి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని చదువుతుండేవాడు. 200 times జెనసిస్ టు రెవల్యూషన్ కంప్లీట్ చేశాడు డిఎల్ మూడీ. అద్భుతమైన దైవజనుడు. భక్త సింగ్ గారు ఎవ్రీ డే నైట్ బిఫోర్ స్లీప్ హీ కన్ఫెస్డ్ ఆల్ హిస్ సిన్స్ కమిటెడ్ ఇన్ ద డే. ఆలోచనలో, క్రియలో, తలంపులో దేవునికి ఇష్టం లేదు ఎక్కడుందో ఎవ్రీడే క్లెన్సింగ్ ద హార్ట్. అలా చేసిన చాలా దినాల్లో, కొద్ది దినాల్లో ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్ టు క్లియర్ విత్ గాడ్. దేవునితో సమాధాన పడటానికి చాలా సమయం పట్టేదట. ఎందుకంటే ఒక మనిషి మెదడుకు 200 మైళ్ళ వేగంతో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుడు మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలని, ఇన్నోసెంట్ అంటే పాపము ఎరుగని స్థానంలో మన పరిశుద్ధ ఆలోచనలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆలోచనలు, తలంపులు, క్రియలు, నిర్ణయాలు, ఆశలు, దురాశలు, దేవునికి ఇష్టము లేని వాటిని నిత్యము పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. వన్స్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని అంతరంగంలో అనుగ్రహించబడతాడు. అలా రక్షించబడిన అనుభవం కలిగిన నీవు దేవుని వాక్యము తెలియకపోతే నీవు పరిశుద్ధంగా జీవించలేవు. ఎవరులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, దేవుని వాక్యమును అనుసరించి చూచుకొనుట చేతనే కదా. అన్లెస్ అంటిల్ యు ఎక్విప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు కెనాట్ గెట్ ద విక్టరీ ఓవర్ ద సిన్. నీకు పాపము మీద అధికారం రావాలనగా, పాపానికి నీ మీద అధికారం లేనప్పటికీ కూడా దేవుని వాక్యము ఎరుగకపోతే నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేవు. నీవు దేవునికి అసహ్యమైనదేదో తెలుసుకోవాలి, దేవునికి అనుకూలమైనదేదో తెలుసుకోవాలి, దేవునికి ఇష్టమైనది ఏదో నీవు తప్పక తెలుసుకోవాలి. దానికి సోర్స్ ఒకటే, దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. కనుక నేను కొన్ని వచనాలు చెబుతాను, మీరు వ్రాసుకోండి, తర్వాత చదవండి. సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు ఉన్నవి. 8వ అధ్యాయం 7వ వచనం, దుష్టత్వము నాకు అసహ్యము. మనకి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. రక్షించబడిన మనకి దుష్టత్వము అంటే ఏంటో తెలుసు. సామెతలు గ్రంథము 6:16 7 విషయాలు చెప్పాడు. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దురాలోచనలు చేసే హృదయం, కీడుకు త్వరపడి పరిగెత్తు పాదాలు, అబద్ధ సాక్షి, అన్నదమ్ముల మధ్య జగడం పెట్టువాడు. ఈ 7 అంటే యెహోవాకు అసహ్యం. బీ కేర్ఫుల్. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఆఖరిలో నేను కొంచెం ప్రయత్నిస్తాను. ముందు ఈ రిఫరెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ వినండి. సామెతల గ్రంథం 12:22, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. సామెతలు 15:9, భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయం. సామెతలు 20:10, వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయం. సామెతలు 8:13, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిల మాటలు దేవునికి అసహ్యం. మలాకి 2:16, యవన కాలమున భార్యను విసర్జించుట, పరిత్యజించుట దేవునికి అసహ్యమైన క్రియ. బలాత్కారముతో కూడిన క్రియలు దేవునికి అసహ్యము. జకర్యా 8:17, అబద్ధ ప్రమాణము, పొరుగువాని మీద దురాలోచన దేవునికి అసహ్యము. లూకా 16:15, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. నేను కొన్ని రిఫరెన్సెస్ చదివి మీ ముందు ఉంచాను.
వీటిల్లో మనకు ఏమర్థం అవుతుందంటే, ఒకటి తలంపు, ఆలోచన, చెడ్డ ఆలోచన, దురాలోచన. ఆలోచన మానవుని మనస్సులో వస్తుంది. సాతాను వలన, పాపపు స్వభావం వలన, దురాశ వలన పుడతాయి. అయితే యు మస్ట్ కిల్ ఇట్ ఇమీడియట్లీ. మీకు కంప్యూటర్లో వైరస్ ఉంటుంది, బగ్స్ వస్తాయి. యాంటీవైరస్ ఉండాలి. ప్రతి కంప్యూటర్లో యాంటీవైరస్ ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే టు డిటెక్ట్ ద వైరస్ అండ్ టు కిల్ ద వైరస్. వైరస్ షుడ్ నాట్ కనెక్ట్ విత్ ద ఫైల్స్ విత్ ద కంప్యూటర్. అవి ఫైల్స్కి అటాచ్ అయితే కరప్ట్ అయిపోతాయి. ఫైల్స్ కరప్ట్ అయితే ఓపెన్ కావు. గుర్తుపెట్టుకోండి. కనుక నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేవి ఈ వైరస్ నీ హృదయంలో కనుక నీవు అలౌ చేసి కంటిన్యూ చేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ ద రియల్ ఫైల్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ మే బి కరప్టెడ్. పోర్నోగ్రఫీ వలన మీరు చాలా పెద్ద పెద్ద భక్తులు దాని మీద చాలా మాట్లాడారు. చదవండి, వినండి. బ్రెయిన్ వీక్ అయిపోతుంది, వేగంగా థాట్స్ రాకుండా పోతాయి. అంతేకాదు, పరిశుద్ధమైనటువంటి తలంపులు రాకుండా ఆటంకం ఏర్పడిపోతుంది. పాజిటివ్ సిగ్నల్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి. బీ కేర్ఫుల్. మోస్ట్ డేంజరస్ థింగ్ టుడే pornography. Everyone must away from the TV. ఇవాళ అరచేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసాయి. ఏ వయసు వారితో ఏ విధంగా ఉంటున్నారో తెలియటం లేదు. కనుక everyone must take care of this dangerous weapon of the devil, pornography. దాని వలన ఇట్ కరప్ట్స్ యువర్ థాట్స్. నీ ఆలోచనలను అది చెరిపేస్తుంది, దురాలోచనలను తీసుకొస్తుంది. దురాలోచనలు కంటిన్యూ అయితే దుష్టత్వము నీలో వృద్ధి అవుతుంది. దుష్టత్వము నీలో వృద్ధి అయితే దుష్ట కార్యములలో నీవు పాలుభాగస్తుడు అయిపోతావు. మోస్ట్ యూత్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రైమ్ బికాస్ ఆఫ్ దిస్ టెరిఫిక్ యాక్ట్ ఆఫ్ ద డెవిల్. సాతానుని యొక్క క్రియ అయినటువంటి తలంపులను పాడు చేసేటువంటి భయంకరమైనటువంటి పోర్నోగ్రఫీ టెలిఫోన్స్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా అవైలబుల్ ఇన్ lakhs of sites. Be careful. Choose what to see and what not to see. What to watch or not, what you should not watch. You must choose it. నీ కన్నులు ఎదుట వ్యర్థమైన దాన్ని తొలగించేసుకోమన్నాడు. ఇది నిన్ను పాడు చేస్తుంది. తర్వాత హృదయము గురించి మాట్లాడాడు. అహంకార దృష్టి, గర్వము, కుటిలత్వము ఇవన్నీ హృదయములో ఉంటాయి. వీటిని గురించి మాట్లాడుతున్నాడు. హృదయము పాడైపోతుంది. పాపం వలన హృదయం పాడైపోతుంది. సిన్ ఎఫెక్ట్స్ ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్. ఇర్మియా 17:9 చెప్పాడు. హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. ఆ వ్యాధి పేరే పాపం. అది కొరుకుడు పుండుతో పోల్చాడు, కుష్ఠంతో పోల్చాడు. ఇట్ లూజెస్ ద సెన్స్ ఫస్ట్. కుష్ఠరోగం యొక్క లక్షణం ఏంటో తెలుసా? స్పర్శ పోతుంది. ఏం చేస్తున్నాడనే స్పర్శ పోతుంది పాపం వల్ల. మంచి చెడుల విచక్షణ పోతుంది. చేయకూడనివి చేయకుండుటకు కావలసిన సామర్థ్యత పోతుంది. కంట్రోల్ పోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కంట్రోల్ ఓవర్ ద ఈవిల్. యు విల్ లూజ్ ఇట్. ఇట్స్ వెరీ డేంజరస్. ఇట్స్ వెరీ డేంజరస్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితానికి ఇది చాలా ప్రమాదకరమైంది.
అందుకనే దేవుని యొక్క వాక్యము, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్యము వాక్యమును ధ్యానించువారుగా ఉండాలా. యు మస్ట్ ప్రొటెక్ట్ యువర్ డోర్స్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయముకు ఉన్నటువంటి ద్వారములు, నీ కన్ను, నీ చెవి, నీ స్పర్శ, ఇవన్నీ కూడా నీ హృదయములోనికి వెళతాయి. యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీటి విషయం నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. తీసుకోకపోయావో నీ హృదయంలోకి జ్వరబడిపోతుంది. జాగ్రత్త. లోకం ప్రవేశిస్తుంది, పాపం ప్రవేశిస్తుంది, శోధన ప్రవేశిస్తుంది. అందుకనే శోధనలో పడకుండానట్లుగా మెలకువగుండి ప్రార్థన చేయమన్నాడు. నువ్వు పోరాడుతోంది ఎవరితో తెలుసా? నీ శరీరంతో కాదు, బయట ఉన్న శరీరాలు ఉన్న మనుషులతో కాదు, అంధకార సంబంధమైనటువంటి ఈ లోక నాదులతో, అధికారులతో, ప్రధానులతో, వాయుమండల సంబంధమైనటువంటి దురాత్మల సమూహాలతో నువ్వు పోరాడుతున్నావు. యు ఆర్ ఆన్ స్పిరిచువల్ వార్ఫేర్. నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి ఒక గొప్ప పోరాటంలో ఉన్నావు. అందుకే దేవుడు నిన్ను ఒంటరిగా విడువక పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ, నిన్ను హెచ్చరిక చేస్తూ, నిన్ను పాపమును గురించి, తీర్పును గురించి, లోకాన్ని గురించి ఒప్పింపజేస్తూ నిన్ను సరిచేస్తూ ఉంటాడు. ఆయన సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలా. పరిశుద్ధాత్మను నీ అంతరంగంలో ఉంచాడు. దేవుని వాక్యాన్ని నీ చేతికిచ్చాడు. సంఘంలో నిన్ను భాగస్తుని చేశాడు సహవాసం ద్వారా బలపడటానికి. దైవజనులను ఇచ్చాడు వాక్యోపదేశం పొందటానికి. కనుక యు ఆర్ నాట్ ఎలోన్ ఆన్ దిస్ ఎర్త్. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒక సంఘములోని సభ్యుడివి, క్రీస్తు యొక్క శరీరంలో భాగాన్ని నువ్వు. కనుక నువ్వు సహవాసమందు నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని మందిరమందు నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని బిడ్డలతో సమయాన్ని గడపడం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. నీకు వీలైనంత సమయాన్ని దేవునితోనూ దేవుని పిల్లలతోనూ మాత్రమే గడపాలి. డోంట్ స్పెండ్ యువర్ టైమ్ విత్ వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్. లోకముతో, లోకస్తులతో నువ్వు సమయాన్ని గడిపితే శోధనకు గురవుతావు. లోకం పట్ల మర్యాదగా ప్రవర్తించాలి, లోకం పట్ల ప్రేమ కలిగి ప్రవర్తించాలి, కానీ లోకం పట్ల సహవాసం ఉండేటట్లుగా ఉండకూడదు. దిస్ యూ మస్ట్ టేక్ కేర్. ఇది నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. బలాత్కారపు క్రియలు ఆయనకు అసహ్యం. డోంట్ ట్రై టు ఫోర్స్ ఎనీబడి. ఈవెన్ గాడ్ నెవర్ ఫోర్సెస్ యూ టు డూ ఎనీథింగ్. కనుక దేవుడు నిన్ను రక్షణ పొందమనే ఫోర్స్ చేయడు. ఇట్ ఈస్ యువర్ ఆప్షన్, యువర్ చాయిస్. యూ కెన్ చూస్ ద లైఫ్ ఆర్ యూ కెన్ చూస్ ద డెత్. కనుక ఈ లోకంలో మనం దేవుని పిల్లలుగా జీవించడం గొప్ప సవాలు. ఇట్స్ ఎ ఛాలెంజ్, బిగ్ ఛాలెంజ్. ఈ గొప్ప సవాలును మనం పరిశుద్ధాత్మ శక్తితో కొనసాగించాలి. బాప్తిస్మము తీసుకుని విశ్వాసిగా ప్రకటించుకున్న నీవు పరిశుద్ధాత్మ చేత ఆయన యొక్క కంట్రోల్లోనికి నీ శరీరాన్ని అంతటిని, నీ మనసంతటిని, నీ సమయం అంతటిని, నీ వనరులన్నింటినీ తీసుకుని రావాలి. దెన్ యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ బిలీవర్. ఒక విజయవంతమైన విశ్వాసిగా మారిపోతాం. చాలా జాగ్రత్త. శరీరంలో ఉన్నాం మనం. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. పడగొట్టుటకు సాతాను ప్రయత్నిస్తుంటాడు. ఏర్పరచబడిన వారిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గర్జించు సింహం వలె మింగుదనా తిరుగుతున్నాడు. కనుక మెళకువతో ఉండాలి, మెళకువతో ఉండాలి. దేవుడు అసహించుకునే దాన్ని బాగా తెలుసుకోవాలి, దేవుడు ఇష్టపడే దాన్ని బాగా తెలుసుకోవాలి. దాని ప్రకారమే మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. అదే బండ మీద కట్టుకున్న ఇల్లు. వాక్యం మీద మన గృహాన్ని, వాక్యంతోనూ మన గృహాన్ని, వాక్యం చేత మన గృహాన్ని కట్టుకుందాం.